89 88 ఆ ప్రాంతాల్లో నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. అప్పట్లో టీవీ అంత విరివిగా ఉండేది కాదు. ఏదైనా న్యూస్ రావాలంటే మనం రేడియో ద్వారా కానీ లేకపోతే న్యూస్ పేపర్లో కానీ వచ్చేదన్నమాట. అయితే ఆ రోజు పొద్దున్న రేడియోలో న్యూస్ ఏంటనంటే అప్పట్లో హైదరాబాద్లో ఎత్తైనటువంటి భవంతి 10 అంతస్తులు. ఇప్పుడైతే అంతకంటే ఎత్తైనవి వచ్చినాయి. అప్పట్లో అదే ఎత్తైనటువంటి భవంతి కడుతున్నారు సోమాజిగూడ అనేటువంటి ప్రాంతంలో. అయితే ఆ భవంతి 2 అంతస్తులు భూమిలోకి దిగబడిపోయిందని, మిగిలిన 8 అంతస్తులు పక్కన రోజ్ హోటల్ అనేటువంటి హోటల్ మీద కూలిపోయిందని వార్త వచ్చింది. అయితే టీవీ ఉంటే కనుక టీవీలో వచ్చిండేది, చూసేవాళ్ళం. అప్పట్లో టీవీ లేదు కదా, కాబట్టి వెళ్ళి చూడాల్సిందే. సో నేను గబగబా ఆతృతగా వెళ్ళి చూశాను. అది రౌండ్ బిల్డింగ్ అనమాట. బిల్డింగే రౌండ్గా ఉంటుంది, 10 అంతస్తులు. అయితే 2 అంతస్తులు దిగబడిపోయింది భూమిలోకి. కట్టారు కానీ ఇంకా దాంట్లోకి మనుషులు వెళ్ళలేదు, కరెంట్ అయి రాలేదు, ఇంకా మొత్తం బిల్డింగ్ అయితే అయిపోయింది. 2 అంతస్తులు భూమిలోకి దిగబడిపోయింది. మిగిలిన 8 అంతస్తులు పక్కన రోజ్ హోటల్ అని ఉంటుంది, ఆ హోటల్ మీద వాలి అలా ఉందన్నమాట. ఆ బిల్డింగ్ని కూలగొట్టేశారు. అయితే కొన్ని రోజుల దాకా అటు రేడియోలోను ఇటు న్యూస్ పేపర్లోను ఆ బిల్డింగ్ గురించి వాదోపవాదాలు జరిగినాయి, ఎందుకు అలా కృంగిపోయింది ఏంటి అని. చివరికి తేలింది ఏంటి అని అంటే, ఆ ప్రాంతం ఇదివరకు ఒక మురికి కాలం ఉండేదంట, మురికి గుంట ఉండేది, చాలా బంకమట్టి అలా ఉండేదన్నమాట. సో అంతెత్తు బిల్డింగ్ కట్టాలంటే కనుక దానికి 36 అడుగులు పునాది తవ్వాలి అని నిర్ణయించారనమాట. 36 అడుగులు పునాది తవ్వితే కానీ బిల్డింగ్ ఉండదు అని. అయితే ఆ కాంట్రాక్టర్ ఏం చేశాడంటే 32 అడుగులు ఎంతో తవ్వి ఒక 4 అడుగులు వదిలేశాడు. పర్లేదులే 32 అడుగులు తవ్వాం కదా పునాది అని. అలా తవ్వటం బట్టి ఆ లూజ్ సాయిల్ కింద వదులు మట్టి ఉండటం బట్టి బిల్డింగ్ కుంగిపోయి ఆ బరువుకి ఇంకా బిల్డింగ్ కిందకి దిగి పక్క మీద పడింది అన్నమాట. ఇది జరిగిన విషయం. అయితే ఈ మాట ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే మంచి పునాది ఉండాలి. పునాది లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది కదా. మనకి ఎప్పుడైనా ఏడుపు వచ్చింది అనుకోండి, బాధ కలిగింది అనుకోండి, మనతో వాదించే వాళ్ళకంటే మనల్ని దగ్గరికి తీసుకొని వాళ్ళ యొక్క భుజం మీద మన తలకాయ వాల్చుకునేటట్లు చేస్తే హాయిగా ఉంటుంది, కొంచెం ఊరట కలిగిస్తుంది. మనకి ఆ విధంగా సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు కావాలి. మనం పడిపోయే పరిస్థితిలో ఎవరినైనా పట్టుకోవాలనుకుంటాం, వాళ్ళు మనకి సపోర్ట్ ఇవ్వాలని. మానవుడికి సపోర్ట్ లేకపోతే బ్రతకలేడు. అయితే మనకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు నమ్మకమైన వాళ్ళు అయి ఉండాలి. నమ్మకమైన వాళ్ళు కాకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేం. ఈ లోకంలో నమ్మకత్వం చాలా కొదువైపోయింది కదా, అది మీకు తెలిసిందే కదా. ఎవరిని నమ్మలేం, ఎవరిని నమ్మలేం. మన సొంత కుటుంబ సభ్యుల్ని నమ్మటానికే కొన్ని సందర్భాల్లో అనుమానం వస్తుంది, వీళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా అనేటువంటి పరిస్థితి ఉంటుంది. నమ్మకత్వం అనేది కోల్పోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ జీవితాన్ని కొనసాగించాలంటే మనకు ఊరట కలిగించడానికి ఒకటే ఒక అవకాశం. మనం నమ్మదగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఈజ్ దర్ సంబడి హూమ్ ఐ క్యాన్ ట్రస్ట్? ఈజ్ దర్ సంబడి హూ ఈజ్ ఫెయిత్ఫుల్? నమ్మదగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? బైబిల్లో నమ్మకత్వం గురించి దేవుడు నమ్మదగిన వాడు అని అనటానికి ఒక కీర్తన రాశారు, దేవుడు నమ్మదగిన. ఇప్పుడు ఇశ్రాయేలీలకి పాటలు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా పాటలు ఉన్నాయి. అయితే ఈ పాటలు కొన్నిటిని తీసుకొని ఒక కీర్తన పుస్తకంగా సమకూర్చాడు. మీరు కొంతమంది చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, మీ చర్చిల్లో కూడా పాటల పుస్తకాలు ఉంటాయి. ఈ పాటల పుస్తకాల్లో 50 పాటలు, 100 పాటలు, 500 పాటలు ఉంటాయి. మనకి చాలా పాటలు ఉన్నాయి. కానీ మీకు ఎవరో కొంతమంది ఈ పాటలు అయితే బాగుంటుంది అని ఎంపిక చేశారు, ఆ పాటలు మాత్రమే మనకిచ్చారు. అదేవిధంగా ఇశ్రాయేలీలకి బోల్డ్ పాటలు ఉన్నాయి. ఆ పాటల్లో 150 పాటలు మాత్రమే ఒక చోటకి సమకూర్చారు. ఆ సమకూర్చిన వ్యక్తులు ఇద్దరు, ఒక ఆయన పేరు నెహెమ్యా, ఇంకొక ఆయన పేరు ఎజ్రా. మన భాషలో చెప్పాలంటే ఎజ్రా గారేమో పాస్టర్ గారు, నెహెమ్యా ఏమో చర్చి ఎల్డర్ లాంటివాడు, ఉద్యోగం చేసుకునేటువంటి వాడు అని చెప్పాలి. వీళ్ళిద్దరు కలిసి 150 పాటలు సమకూర్చారు. ఆ 150 పాటలు మాత్రమే మనకి కీర్తన పుస్తకాల్లో మన ముందు పెట్టారు. అవే మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం, పాడుకుంటూ ఉంటాం. అయితే ఎజ్రా అనేటువంటి ఆయన, నేను చెప్పాను కదా, ఆయన గురువు గారు
పాస్టర్ గారు. ఆయనకి కొంతమంది శిష్యులు ఉండేవాళ్ళు. ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి రాసినటువంటి కీర్తన, దాన్ని 89వ కీర్తన అంటారు. 89వ కీర్తన. 150 కీర్తనలో 103 కీర్తనలు దావీదు రాశాడు. కొన్ని కీర్తనలు దావీదు రాసినవి కావు. అయితే ఎక్కువ కీర్తనలు దావీదు రాశాడు కాబట్టి దావీదు కీర్తనలో అంటారు, అంతే. కానీ అన్నీ దావీదు రాసినవి కాదు. ఉదాహరణకి చూడండి, 89వ కీర్తన నేను 2 లైన్లో చదువుతాను. ఆ 2 లైన్ల నుంచి మనం ఓ చిన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. యజ్రాహీయుడైన ఏథాన్ రచించిన దైవ ధ్యానం. అంటే యజ్రా అనేటువంటి టీచర్ గారి దగ్గర ఉన్నటువంటి శిష్యుడు ఏథాన్ అనేటువంటి ఆయన రాసినటువంటి కీర్తన ఇదనమాట. ఆయన స్టూడెంట్ యజ్రా గారి దగ్గర ఆయన ఈ కీర్తన రాశారు. అంటే మీకు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. ఈ కీర్తన అనుభవంలోంచి వచ్చిందనమాట. ఇప్పుడు మనం మీటింగ్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్తారు కదా, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళినప్పుడు ఈ మీటింగ్ గురించి మీరు ఏదో ఒకటి చెప్తారు. బాగుందని చెప్తారు, లేదా బాగాలేదని చెప్తారు. అది మీ అనుభవం. హోటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాగుందని చెప్తారు, బాగాలేదని చెప్తారు. సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత బాగుందని చెప్తారు, బాగాలేదని చెప్తారు. అది మీ అనుభవం. ఈ కీర్తన అనుభవంలోంచి వచ్చినటువంటి కీర్తన అన్నమాట. దేవుని యొక్క నమ్మకత్వాన్ని అనుభవించాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు. కొన్ని విషయాలు అనుభవిస్తే కానీ చెప్పలేం. కొన్ని విషయాలు ఎలాగనంటే, ఇప్పుడు చిన్న మాట చెప్తాను. మీరు మీ దగ్గరికి ఎవరిని వచ్చి ఏమండి ఈ డాక్టర్ మంచోడనా అన్నారనుకోండి, ఓకే, ఆ డాక్టర్ దగ్గరికి మీరు ఎప్పుడు వెళ్ళలేదు. అప్పుడు మీరేం చెప్తారు తెలుసా? అందరూ చెప్తారండి మంచోడని, ఏమో నాకు తెలీదు, అందరూ అయితే మంచిగానే చెప్తారు. అంటే మీరు ఎలా చెప్తున్నారంటే యథార్థంగా ఆయన నమ్మదగిన వాడే, కానీ అది నా అనుభవం కాదు, ఎవరిదో అనుభవం. నమ్మకత్వం అనేది వ్యక్తిగతమైనటువంటి అనుభవం. అయితే కొన్ని విషయాల్లో మనం దేవుడు మన పట్ల నమ్మకత్వాన్ని చూపించినా దాన్ని గ్రహించాలి. అందుకనే మీకు ఒకసారి ఈరోజు దాన్ని వాక్యం నుంచి చూపించాలనుకుంటున్నాను. దేవుడు నా పట్ల నమ్మకంగా ఉన్నాడా? ఏమి నమ్మకమైన వాడండి? దేవుడు నమ్మకమైనటువంటి వాడైతే నా పరిస్థితి ఎలా ఎందుకు ఉంటుంది? దిక్కుమాలిన పరిస్థితిలాగా ఉంది నాకు. నా జీవితం ఏంటో నాకు అర్థం కాకుండా ఉంది, దిక్కుతోచని పరిస్థితిలో ఉంది అని మీరు కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఈరోజు వాక్యం నుంచి కనుక మీరు చూడగలిగినట్లయితే ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి పట్ల దేవుడు నమ్మకత్వాన్ని ఎట్లా చూపిస్తున్నాడు మీరే గ్రహిస్తారు. నేను నొక్కి వక్కాణించి చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. వాక్యాన్ని ఎత్తి చూపిస్తాను, దాంట్లోంచి మీకు అర్థమవుతుంది. చూద్దాం అసలు ఏంటనేది. 89వ కీర్తన. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియచేసేదని. ఇప్పుడు నమ్మకత్వం అనేది పొందినప్పుడు దాన్ని ఇతరులకు చెప్పకుండా మనం ఉండలేం. అది నమ్మకత్వం కొన్నటువంటి మంచి లక్షణం. నేను ఒక వ్యక్తి నుంచి ప్రేమను పొందినప్పుడు, ఒక వ్యక్తి నుంచి సహాయాన్ని పొందినప్పుడు, ఒక వ్యక్తి నుంచి ఏదైనా ఆదరణ పొందినప్పుడు దాన్ని బయటికి వ్యక్తం చేయకపోతే మనం ఎన్ని పచ్చిబూతులు తింటాం దశ. అన్ని లేవనెత్తింది నేనేరా, కానీ నన్ను అసలు పట్టించుకోవట్లేదు ఇప్పుడు అని అంటాం, అవునా కదా? అయితే ఈ మాట మీకు ఎందుకు వినిపించాల్సి వస్తుందంటే, బహుశా దేవుడు మన గురించి అలాంటి మాట అనాల్సి వస్తుందేమో. దేవుడు మన గురించి అలాంటి మాట అనాల్సి వస్తుంది. మనం ఏదో ఒక 5 రూపాయలు సహాయం చేస్తే వాడు కనుక 5 రూపాయలు ఇచ్చినాడ్రా అని చెప్పకపోతే మనం ఎంత కోపం వస్తుందో మనకు తెలిసిందే కదా. అయితే దేవుడు మన పట్ల నమ్మకత్వాన్ని చూపించినప్పుడు ఆ నమ్మకత్వాన్ని ఇంత కూడా మనం దాన్ని వ్యక్తపరచకపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇంకో విషయం చెప్తాను. ఒక వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు, ఇతను నాకు నమ్మకంగా సహాయం చేశాడు అని అన్నప్పుడు మీకు విషయం తెలుసా? చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎవరైతే సహాయం చేశాడో వాడికంటే ఎక్కువ అనుభూతి ఎవరికి ఉంటుందో తెలుసా? చెప్పినోడికి ఉంటుంది. చెప్పినోడికి దేవుని యొక్క నమ్మకత్వాన్ని బయటికి చెప్పినప్పుడు దేవుడికి వచ్చేది ఏమీ లేదు, మనకే వచ్చేది ఉంటుంది. అది ఈరోజు మీరు ప్రాక్టికల్గా చూడగలుగుతారు. ఫెయిత్ఫుల్, నమ్మదగిన వాడు అనేటువంటి మాటని హిబ్రూలో ఎమూనా అంటారు. ఎమూనా అది హిబ్రూ మాట. ఎమూనా అనేటువంటి హిబ్రూ పదం బహుళ అర్థం పదం. బహుళ అర్థం అంటే చాలా అర్థాలు దాంట్లో ఉన్నాయన్నమాట. ఒకే పదం కానీ బోల్డ్ అర్థాలు ఉంటాయి. ఎమూనా అనేటువంటి పదం నుంచే సత్యం అనే పదం కూడా వచ్చింది. సత్యం. ఎగో ఎమి ఎమూనా అని అన్నాడు యేసయ్య. అది ఆయన భాషలో అన్నటువంటి మాట, అరమేక్ భాషలో. ఎగో ఎమి ఎమూనా అని అన్నాడు. అంటే నేనే సత్యం
అని అన్నాడు. నేనే నమ్మదగిన వాణ్ణి, నా మీద ఆనుకోండి. అది ఆయన చెప్పినటువంటి మాట అన్నమాట. అది ఎమూనా అనే మాట. మీరు ప్రార్థన చేసిన తర్వాత చివరేం చెప్తారు? ఆమేన్ అంటారు కదా. ఆమేన్ అనే మాట కూడా ఎమూనా నుంచి వచ్చింది. ఆమేన్ అనే మాటకి అర్థం ఏంటనంటే తదాస్తు, అడిగినట్లు జరుగునుగాక, ప్రార్థన చేసినట్లు అవ్వాలి. ఇది మనకున్నటువంటి ఆశ. అందుకనే ఎమూనా అనే పదం నుంచే ఆమేన్ అనే పదం వచ్చింది. ఈ కీర్తనలో మనం చూసినట్లయితే 8వ వచనం చూడండి. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. అంటే నీ విశ్వాస్యత చేత ఆవరింపబడి అంటే దేవుని చుట్టూ నమ్మకత్వం ఉంది. రే ఈడు పూర్తిగా నమ్మదగినోడరా అని అంటాంగా కొంతమంది గురించి. దేవుడి గురించి మనం అనగలిగేటువంటి మాట అది. గాడ్ ఈజ్ కంప్లీట్లీ ట్రస్ట్ వర్ది. దేవుడు అన్ని సమయాల్లో నమ్మదగినవాడు. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎలాగ జరుగుతూ ఉంటాయి తెలుసా? ఉదాహరణకి ఇక్కడ నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్లు నేను తాగొచ్చో లేదో తెలియనప్పుడు ఒకవేళ దగ్గుతూ ప్రసంగం చేస్తున్నాను అనుకోండి, దగ్గుకి పరిష్కారం పక్కనే ఉంది, కానీ నేను దాన్ని పొందట్లేదు. అవునా కదా? దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మకత్వాన్ని రుచించట్లేదు. కాబట్టి మీలో కొంతమంది కష్టాల్లో ఉన్నారు. మీలో కొంతమంది కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇక్కట్లో ఉండటానికి కారణం ఏంటంటే మీ పక్కనే ఉన్నటువంటి పరిష్కారాన్ని మీరు పొందలేకపోతున్నారు, మీరు దాన్ని రుచించలేకపోతున్నారు. అది ఏ ఏ పరిస్థితుల్లో అనేది ఈరోజు వాక్యంలోంచి మనం చూద్దాం. దేవుడు నమ్మదగిన వాడు అనేది మొట్టమొదట మనము ఎక్కడ చూస్తామనంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒకటి సృష్టిస్తే, ఏదైనా ఒకటి తయారు చేస్తే, ఏదైనా ఒకటి కొనుక్కుంటే దాన్ని మనం కొనసాగించగలమా లేదో ఆలోచిస్తాం. ఉదాహరణ చెప్తాను. కారు కొనుక్కునేవాడు ఎప్పుడైనా ఆలోచించేదని తెలుసా? కారుకి 5 లక్షలు 6 లక్షలు పెట్టి మామూలు ఆర్డినరీ లెవెల్ కారు కొనుక్కోవచ్చు. 6 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నటువంటి వ్యక్తి ప్రతి నెల 2-3 వేల రూపాయలు పెట్రోల్ ఖర్చు పెట్టలేకపోతే కొంటాడా? కొండు. కారు కొనేవాడు నేను పెట్రోల్ ఖర్చుకి పెట్టగలనా లేదా అని ఆలోచిస్తాడు. నేను పెట్టగలను అని అనుకుంటే కారు కొనుక్కుంటాడు, లేకపోతే కొనుక్కోడు. సింపుల్గా ఏముంది, ఇక్కడికి వచ్చిన తర్వాత దోకరా అని అన్నాం అనుకోండి, చిన్నపిల్లలైతే వాడు వచ్చి అటు ఇటు చూస్తాడు. ఎందుకు చూస్తాడు తెలుసా? వాడు క్యాలిక్యులేట్ చేసుకుంటాడు, నేను దోకగలనా లేదా. దోకలేను అనుకున్నప్పుడు వాడు ట్రై చేస్తాడా? చేయలేడు. వాడికి నమ్మకం కుదిరితే దూకుతాడు, లేదా మానేస్తాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని యొక్క నమ్మకత్వాన్ని మొట్టమొదటిగా మనం ఎక్కడ చూస్తామంటే, దేవుడు నమ్మదగిన వాడు కనుక మనల్ని సృష్టించాడు, లేకపోతే మనం సృష్టించేవాడు కాదు. మీలో కొంతమంది నేను దేవుని సృష్టి అనే ప్రశ్న ఉండొచ్చు. దేవుడు నన్ను సృష్టించాడా, దేవుడికి నా గురించి తెలుసా అనే ప్రశ్న ఇవ్వక ఉండొచ్చు. 1996 సంవత్సరంలో నేను మొట్టమొదటిసారిగా తండ్రిని అయ్యాను. సెప్టెంబర్ 7వ తారీఖున సాయంకాలం 5:20 నాకు పాప పుట్టింది. నాకు పాప పుట్టిందని మా మామగారు చెప్పారు ఫోన్ చేసి. నేను వేరే చోట ఉన్నాను, నా భార్య ఏమో ఎక్కడో వేరే చోట ఉంది. అప్పట్లో సెల్ఫీలు, వాట్సాప్లు లేవు. గబుక్కని ఫోటో తీసి ఇదిగోండి మీ కూతురు ఇలా ఉందని చూపించడానికి. కాబట్టి మనం వెళ్ళి చూడాల్సిందే. కాబట్టి వెయిట్ చేస్తా ఉన్నా రేపు వెళ్ళి చూడాలని. ఆ యొక్క ఆతృతల్లో నాకు చాలా టెన్షన్ ఉంది, నా కూతురు ఎలా ఉంటుంది ఏంటి అని. కొద్దిసేపు ప్రార్థన చేశా, కొద్దిసేపు అటు ఇటు తిరిగా. తర్వాత నాకు ఒక విచిత్రమైన ప్రశ్న వచ్చింది. నాకు పుట్టినటువంటి అమ్మాయిని నా కూతురు అని ఎందుకు అంటున్నాను? నా నుంచి ఆమెకి ఏమి వెళ్ళింది, ఏమి వెళ్తే నా కూతురు అయింది అంటే చెడ్డగా ఆలోచించడం కాదు, కొంచెం సీరియస్గా ఆలోచించి ఎందుకని నా కూతురు అంటున్నాను ఆలోచించి ఇక టెన్షన్ తట్టుకోలేక నేను ఫోన్ తీసుకొని డాక్టర్ లిల్లీ ఎబ్నెజర్, ఆవిడ గాంధీ మెడికల్ కాలేజ్లో వైస్ ప్రిన్సిపాల్. అప్పట్లో ఎంబ్రియాలజీ అంటారు ఒక సబ్జెక్ట్ పేరు, అంటే గర్భంలో శిశువు ఎదుగుతూ ఉంటాడే దాని గురించి ఆమె డాక్టర్ అన్నమాట. ఆమెకు ఫోన్ చేశాను, డాక్టర్ గారు నాకు పాప పుట్టిందన్న. వెరీ గుడ్ రా, బాగా పరిచయం నాకు. ఆ తర్వాత ఆవిడ ప్రశ్న అడిగా, ఆంటీ షారన్కి ప్రాణం, అంటే దానికి షారన్ అని పేరు పెడదామని ముందే అనుకున్నాం, షారన్కి ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నా.
ఎందుకు వచ్చిందిరా ఆ ప్రశ్న నీకు అని? లేదంటే నాకు తెలుసుకోవాలని. ఆవిడ నవ్వుతూ ఏమన్నదంటే, అరే కార్జ్యం, గుండెకాయ, ఊపిరితిత్తులు ఇలాంటి ఏది చూపించమన్నా నేను చూపిస్తాను రా, ఓపెన్ చేసి. బ్రెయిన్ చూపించమంటే కూడా చూపిస్తా, రక్తం చూపించమంటే కూడా చూపిస్తా. ప్రాణం చూపి అన్నాం అనుకో, నేను చూపించగలను? చూపిలేను. కంటికి కనబడనటువంటి ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తాను రా, చెప్పు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తాను? నాకు దిమ్మ తిరిగింది. నిజమే కదా. అప్పుడు ఆవిడేముందో తెలుసా? డాక్టర్గా ఈ మాట చెప్తున్నా, మా మెడికల్ పుస్తకాల్లో ఎక్కడా కూడా లైఫ్, జీవం అంటే ఇది అంట నిర్వచనం లేదు. జీవానికి నిర్వచనం ఇవ్వలేనటువంటి నేను జీవం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తాం రా? చెప్పలేం. నేను చెప్పలేను. అంటే నేను చాలా ఆశతో మీ దగ్గరికి వచ్చాను, మీరు చెప్తారని. అరే డాక్టర్గా చెప్పలేను అన్నాను అంతే. మరి ఎలా చెప్తారు? నేను దేవుని బిడ్డగా చెప్పగలను జీవం ఎక్కడి నుంచి వస్తుందని. ఎక్కడి నుంచి అంటే అని మెడికల్ భాష నాకు చెప్పదురా ప్రాణం ఎక్కడి నుంచి వస్తుందో, కానీ బైబిల్ చెప్తుంది ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది అని. ఆమె ఒక చిన్న మాట ఉంది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. జీవం దేవుడి దగ్గర నుంచే వస్తుందిరా. అవునా అంటే? అంటే మరి సినిమాలో డైలాగులు వేస్తారు కదా, అంటే నా రక్తం పంచుకు పుట్టావురా, నా పేగులు తెంచుకు పుట్టావురా అని అంటారు కదా, అంత ఉత్తెత్తులేరా అది అన్నది ఆవిడ. అని మీకు విషయం తెలుసా? ఆవిడ అన్నది, అరే నీ బ్లడ్ ఏంట్రా అన్నది. అంటే నా బ్లడ్ ఓ పాజిటివ్, నీ భార్యది బి పాజిటివ్, వెళ్ళి నీ కూతురు బ్లడ్ చూడు, ఈ రెండు ఉండదు దానికి అని అన్నది. నిజమే, నా కూతురుది బి నెగిటివ్. అంటే నా భార్య దగ్గర నుంచి వెళ్ళా బ్లడ్, నా దగ్గర నుంచి వెళ్ళా. నా దగ్గర నుంచి వెళ్తే ఓ పాజిటివ్ ఉండేది, నా భార్య దగ్గర నుంచి వెళ్తే బి పాజిటివ్ ఉండేది, ఆమె బి నెగిటివ్ ఉంది. అరే ఏం వెళ్దరా, ఉత్తుత్తినే నా రక్తం పంచుకు పుట్టావు, సినిమాకి పనికొస్తుందా డైలాగ్? నిజానికి కాదురా అది. మరి ఎలాగంటేనంటే అప్పుడు అన్నది 139వ కీర్తనలో ఒక 4 వచనాలు ఉన్నాయిరా, దేవుడి నమ్మకత్వం ఏంటో అక్కడ తెలుస్తుంది అన్నది. చూద్దాం ఒకసారి. 139 13వ వచనం చదువుతున్నాను చూడండి. 139వ కీర్తనకి 24 వచనాలు. మీరు ఎప్పుడైనా ధ్యానం చేయదలుచుకుంటే చాలా బాగుంటుంది. 4 ఆరులు 24, 4 ఆరులు 24. ప్రతి 6 వచనాలకి ఒక అంశం ఉంటుంది. మొదటి 6 వచనాల్లో దేవుడు సర్వజ్ఞాని, అన్నీ తెలిసినాడు. తర్వాత 6 వచనాల్లో దేవుడు సర్వవ్యామి, అన్ని చోట్ల ఉన్నవాడు. ఇప్పుడు మనం 3వ భాగంకి వచ్చాం, 13 నుంచి 18. ఈ 6 వచనాల్లో దేవుడు సర్వశక్తిమంతుడు. 18 వచనాలు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి రాసి చివరి 6 వచనాల్లో ఏమని రాస్తారు తెలుసా? ఆధారపడేటువంటి మనిషి, ఆధారపడేటువంటి మనిషి. స్వతంత్రుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, స్వయంభవుడైనటువంటి దేవుడు, తనంతట తాను ఉనికిలో ఉండగలిగేటువంటి దేవుడు 18 వచనాలు రాస్తే చివరి 6 వచనాల్లో మానవుడు పూర్తిగా ఆయన మీద ఆనుకునేవాడు. అది ఆయన రాసిందన్నాడు. ఇందుట్లో దేవుడు సర్వశక్తిమంతుడు అంటానికి ఆయన ఏం రాశాడు చూడండి. నా అంతరేంద్రములను నీవే కలుగ చేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, నీ సంగతి నాకు బాగుగా తెలుసున్నది. హీబ్రూ సంస్కృతిలో నా ఆంతర్యములో ఉన్న సృజించిన వాడు నువ్వే అని అన్నాడు కదా. నా అంతరేంద్రియములను సృజించిన. అంతరేంద్రియములు అంటే 3: గుండెకాయ, ఊపిరితిత్తులు, కార్జ్యం. వాళ్ళ దృష్టిలో ఈ 3. ఈ 3టిని నిర్మించిన వాడు నువ్వే. మానవుడి యొక్క జీవాన్ని కొనసాగించేది ఆయన. ఎంత నమ్మదగిన వాడు అని అంటే ఈ 3టిలో ఒకదాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు మనకి పొలం ఉంటుంది కదా, ఈ పొలంలో నీళ్లు పంపు చేయడానికి మోటార్ ఉపయోగిస్తారు. ఆ మోటారు మహా అయితే ఒక 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు పనిచేస్తుంది. అంతకంటే ఎక్కువసేపు కనుక మోటార్ పనిచేసింది అనుకోండి, అది వేడెక్కి కాలిపోతుంది. ఇప్పుడు ఈ మీటింగులు నడవడానికైనా బయట జనరేటర్ పెట్టారు కదా, ఈ జనరేటర్ కొన్ని గంటలు పనిచేస్తుంది. ఆ తర్వాత దాన్ని ఆపేయాలి, లేకపోతే అడేమంటాడు తెలుసా, సార్ హీట్ ఎక్కిపోయింది సార్ అని అంటాడు. అర్థమైందా? అది మోటార్ పనిచేసే విధానం, జనరేటర్ పనిచేసేటువంటి విధానం. ఇప్పుడు వాటర్ పంప్ చేసే పని ఏంటంటే
భూమిలో ఉన్న నీళ్లు బయటికి లాగి ఆ తర్వాత బయటికి తన్నుద్ది. ఇది ఒక 6 గంటలు లేకపోతే 10 గంటలు పనిచేస్తుంది. అర్థమైందా? ఆ తర్వాత ఆగిపోవాల్సిందే. కానీ మన జీవితం స్టార్ట్ అయిందంటానికి మనలో ఒక పంపు స్టార్ట్ అయింది. మనలో కూడా ఒక పంపు, దాన్నే గుండెకాయ అంటారు. ఈ గుండెకాయ చేసే పని ఏంటి తెలుసా? కాళ్ళ దగ్గర నుంచి రక్తాన్ని ఇక్కడికి లాగుద్ది, ఆ తర్వాత ఇక్కడ క్లీన్ చేసి ఇక్కడికి తన్నుద్ది, అప్పుడు ఇది పనిచేస్తుంది. అర్థమైందా? మన శరీరంలో రక్తం నిమిషానికి 12 సార్లు ప్రవహిస్తుంది. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా జరుగుతూనే ఉంది. ఒక 5 నిమిషాలు గుండెకాయ రెస్ట్ తీసుకుంటానంటే ఎలా ఉంటుంది చెప్పండి నాకు. మీరు పడుకొని నిద్రపోవచ్చు, కానీ మీ గుండెకాయ రెస్ట్ తీసుకుంటుందా? లేదు. ఈ గుండెకాయకి స్విచ్ దేవుడు నొక్కాడు, అది ఆన్ అయింది. మళ్ళీ ఆయన నొక్కేదాకా దాన్ని ఎవడ ఆపలేడు. దేవుడు నమ్మదగిన వాడా కాదు చెప్పండి. దేవుడు నమ్మదగిన వాడు కాదంటే నీ గుండెకాయ స్విచ్ నేను నొక్కుతాను రా అంట. అప్పుడు తెలుసుద్ది నమ్మకత్వం అంటే ఏంటో. నా అంతరేంద్రియములను నిర్మించినటువంటి వాడు నీవే అని అన్నాడు. అవునా కదా? ఇప్పుడు మన ఇంట్లో ఆక్వాగార్డ్ అని అది ఇది ఫిల్టర్లు ఉంటాయి కదా. ఆ ఫిల్టరు మనం 2-3 రోజులు వాడిన తర్వాత ఏం చేయాలి? దాన్ని కడగాలా లేదా? కడగకపోతే మట్టి అతుక్కొని కిందకి నీళ్లు రావు. మన కిడ్నీ చేసేది అదే పని. దాన్ని మన కిడ్నీని అవడానికి కడుగుతున్నాడు వెళ్ళి, కడగట్లా. అది రోజు పనిచేస్తూనే ఉంది. అవునా కదా? ఎంత బ్యూటిఫుల్ ఆలోచించండి. దేవుడు అంతరేంద్రియములను నిర్మించిన వాడు ఆయనే. అది ఆయన చెప్తా ఉన్నాడు. అయితే దాంతో ఆగిపోట్ల ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మీకు చూపించాలనుకున్నా. 15వ వచనం, నేను రహస్యమందు పుట్టినవాడు, భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రంగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమనే ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథముల్లో లిఖితమైన. దీన్ని ఒక శాస్త్రీయమైన పద్ధతిలో చూడాలనుకుంటున్నాను. పిండము అని తెలుగులో రాశారు కదా, సైంటిఫిక్ భాషలో దీన్ని జైగోట్ అంటారు. జైగోట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసినప్పుడు జీవం ఉత్పత్తి అయితే తొలి దినాన్న ఉండేటువంటి కణం ఉంటుందే దాన్ని జైగోట్ అంటారు. ఎంత చిన్నగా ఉంటుందంటే ఒక చెంచాలో 500 కోట్ల జైగోట్లు పట్టు. ఒక చెంచా అంత చిన్నగా ఉంటుంది. అంటే ప్రపంచం ఇప్పుడు 730 కోట్లు. కొంచెం పెద్ద చెంచా అయితే ప్రపంచం మొత్తాన్ని ఒక పెద్ద చెంచాలో పట్టేసుకోవచ్చు. జైగోట్ అంత చిన్నగా ఉంటుంది. అంటే మనం మొదటి రోజు అంత చిన్నగా ఉండేవాడు. అయితే నేను పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూచింది. నేను ఎలా ఉండాలనుకున్నానో నువ్వు చూసావు. దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం? ఒక పెయింటర్కి ఓ పెన్ను కాగితం ఇచ్చి బొమ్మ గీరా అంటాం, గీస్తాడు కదా. అయితే మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, కాగితం మీద ఆయన బొమ్మ ఏదైతే గీశాడో కాగితం మీదకి ఆ బొమ్మ రాకముందు అది ఎక్కడుంది? ఆ బొమ్మ ఆడ బుర్రలో. అవునా కదా? అంటే మన అమ్మ కడుపులో రూపం రాకముందు ఆ రూపం ఎక్కడుంది? దేవుడు బుర్రలో. అదేగా ఈయన అంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి హైటు, నువ్వు ఉన్నటువంటి వెయిటు, నీకున్నటువంటి ఎంటుకలు, నీకున్నటువంటి కనుబొమ్మలు, ఇవన్నీ ఎవరి రూపకల్పన? దేవుడి రూపకల్పన. ఆయన నమ్మదగిన వాడా కాదా? అందుకే కదా అట్లా సృష్టించాడు. పైగా ఇప్పుడు కిన్లే బాటిల్ ఉందనుకోండి, 2 కిన్లే బాటిల్ పక్క పక్కన పెడితే ఏమన్నా తేడా కనబడుతుందా? ఏం కనబడదు. 100 పెడితే కనబడదు, 1,00,000 పెడితే కనబడదు. ఎందుకంటే ఒకే మిషన్లోంచి వచ్చేసే ఇవన్నీ అన్నీ ఒకేలాగా ఉంటాయి. కానీ ఏ ఇద్దరు మనుషులైనా ఒకలాగా ఉంటారా? ఉండరు. తెలుగులో మళ్ళీ సామెత ఉంది, ఏంటి తెలుసా? అది కూడా సుత్తి సామెత అంటానికి ఇదే రుజువు. మనిషిని పోలిన మనుషులు 7 అంటారంటరా అని. ఇది చెవులో పువ్వు పెడతాం అంటారు. అంటే ఈ 7 ఒకటే పాస్పోర్ట్ ఉంటుందా? పాస్పోర్ట్ ఏలుముద్ర ఒకటేగా ఉండేది. ఈ 7 ఒకటే ఆధార్ కార్డు ఉంటుందా? ఈ 7 ఒకటే జియో సిమ్ ఇవ్వాలా? మీ భాషలో చెప్పాలంటే లేటెస్ట్. ఇవి సుత్తి కబుర్లు. ఇవి మనిషిని పోలిన మనిషి ఇంకొకడు లేడు. బయటికి కనబడచ్చు కొన్ని రూపురేఖలు, కానీ పూర్తి వ్యక్తి మనలాంటోడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు. దేవుడు మనల్ని ప్రత్యేకంగా తయారు చేశాడు. ఒక విషయం చెప్తున్నాను,
బాటిల్ పోతే ఇంకో బాటిల్ తీసుకురావచ్చు, మైకు పోతే ఇంకో మైకు తీసుకురావచ్చు, 100 రూపాయలు ఎవడన్నా లేపేస్తే 100 రూపాయలు భర్తీ చేయొచ్చు, మీటింగ్ జరగకపోతే ఇంకో మీటింగ్ పెట్టచ్చు. నువ్వు పోతే నీ ప్లేస్లో ఇంకోటి రాడు. నీకెంత విలువ ఉందో ఆలోచించుకో. నీకెంత విలువ ఉందో, నీ విలువను ఎవ్వడు భర్తీ చేయలేడు. అందుకనే ఏసీ ఒక సింపుల్ డైలాగ్ వేశాడు, ఏమన్నా తెలుసా? ఒకడు ప్రపంచం అంతా సంపాదించుకొని వాడి జీవితాన్ని వాడి ఆత్మను కోల్పోతే ఏమి లాభం అని అన్నాడు. అవునా కదా? కాబట్టి దేవుడు నిన్ను నమ్మి ఈ లోకంలో పెట్టాడు. యు ఆర్ యునిక్. ఇంకొక విషయం కూడా చెప్తాను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను, నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన. ఇది రాసింది 930 క్రీస్తు పూర్వం. క్రీస్తు పూర్వం 930లో రాశారు. అయితే ఈ మాటలకి మనం ఎప్పుడు అర్థం చేసుకున్నామో తెలుసా? ఈ మాటల్ని ఎప్పుడు అర్థం చేసుకున్నామో తెలుసా? క్రీస్తు శకం 2001లో ఇది రాసిన 3000 సంవత్సరాల తర్వాత ఈ మాటలకు అర్థం తెలిసిందో మనకి. ఎలా అర్థం తెలిసిందో మీకు చెప్తాను. ఇదివరకు అమెరికాకి ఒక ప్రెసిడెంట్ ఉండేవాడు, బిల్ క్లింటన్. ఆయన భార్య ఇప్పుడు పోటీ చేస్తున్న మళ్ళీ హిల్లరీ క్లింటన్. ఓకే, బిల్ క్లింటన్ అమెరికాకి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన జీనోమ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. జీనోమ్ అంటే ఏంటి తెలుసా? మానవుల్లో ఉన్నటువంటి పిండాన్ని పరిశోధించడం అనేటువంటి ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని చాలామంది అంగీకరించలేదు. అయినప్పుడు కూడా ప్రపంచంలో 144 పిండాలు తీసుకొచ్చి వాటిని పెద్ద మైక్రోస్కోప్ కింద పెట్టి వాటిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ పరీక్షిస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఒక్కొక్క పిండంలో, అంటే మనం పిండంగా ఉన్నప్పుడు చిన్నగా ఉంటాం కదా, ఆ పిండాన్ని పెద్ద మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఒక్కొక్క పిండంలో 6,86,000 విషయాలు ఉంటాయి. 6,86,000 విషయాలు. దాన్నే సైంటిఫిక్ భాషలో 6,86,000 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు. బిట్స్, అంత సమాచారం. విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా 6,50,000 విషయాలు ఒకటే, 36,000 విషయాలు మాత్రమే తేడా. దాంతో 2 విషయాలు అర్థమైంది. ఒకటేంటి తెలుసా? ప్రపంచమంతా కూడా, మనుషులందరూ కూడా ఒకే తల్లి తండ్రి నుంచి వచ్చారని. అందుకే 6,50,000 విషయాలు సమానంగా ఉన్నాయి. 36,000 విషయాలు వేరున్నాయి. ఏంటా 36,000 విషయాలు? నీ కళ్ళు ఏ రంగులో ఉంటాయి, నీ జుట్టు తిన్నగా ఉంటుందా, వంకీలు ఉంటాయా, నువ్వు 5 అడుగుల 10 అంగుళాలు పెరుగుతావా, 5 అంగుళాలు 6 అంగుళాల దగ్గర ఆగిపోతావా? అర్థమైందా? నీ మొక్కపు రంగు నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, నీకు 32 ఏళ్ళప్పుడు షుగర్ వ్యాధి వస్తుందా, 62 ఏళ్ళప్పుడు క్యాన్సర్ వ్యాధి వస్తుందా? ఈ విషయాన్నంతటినీ నువ్వు పుట్టిన మొదటి రోజు చెప్పేయచ్చు. దాన్నే జెనెటిక్ డీకోడింగ్ అంటారు. కాబట్టి ఈ సమాచారాన్ని అంతటినీ కూడా ఒక పట్టీలో రాసుకుంటూ వస్తే అదొక పుస్తకం అవుతుంది. ఇట్ విల్ బికమ్ ఏ బుక్, ఒక పుస్తకం. దాన్నే చదువు అంత లేనప్పుడు, శాస్త్రం అంత అభివృద్ధి లేనప్పుడు ఈ కీర్తనాకారుడు రాస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నువ్వు నా జీవితాన్ని రాసిపెట్టావు. అంటే ఏంటి? నా యొక్క నైతిక విషయాలు కావు, నా యొక్క ఆత్మీయ విషయాలు కావు, శారీరక విషయాలు. జీనోమ్ కోడ్ చదివితే అర్థమైపోతుంది. దేవుడు ఆ విధంగా రాసి పెట్టాడు. నాకున్నటువంటి డిఎన్ఏ ప్రపంచంలో ఇంకెవడికి లేదు. ఆ డిఎన్ఏ దేవుడు రాశాడు. నాకున్నటువంటి జీవితం ఇంకెవడికి లేదు. దేవుడు అది నాకు చేసి పెట్టాడు. దేవుడు నన్ను ప్రత్యేకంగా సృష్టించాడు. ఆయన నమ్మి నన్ను సృష్టించాడు. ఆ విధంగా దేవుడు నిన్ను నమ్మాడు, అందుకే నిన్ను సృష్టించాడు. కాబట్టి ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకో, నువ్వు గనక దేవుడు ఆశించిన విధంగా ఉండకపోతే ఈ జీవితం, ఈ ప్రపంచం పరిపూర్ణం అవ్వదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దీంతో ఒక పాయింట్ అయిపోయింది. ఒక పాస్టర్ గారు ప్రసంగం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు 6 సంవత్సరాల కొడుకు వచ్చి, డాడీ మనం ఆడుకుందాం అన్నాడంట. అరే నేను వాక్యం చదువుకున్నాను అంటే, డాడీ దేవుడు కొడుకును వదిలేమన్నాడా అని అంటే, లేదురా మరి నాతో ఆడుకో అన్నాడంట. కొడుకుని ఏమన్నాలో అర్థం కాక ఆ పక్కనే ప్రపంచ పటం కనబడిందంట. దాన్ని చూపించాడంట. రే దీన్ని ప్రపంచ పటం అంటారా, ఇది ఆసియా,
ఇది ఆఫ్రికా, ఇది యూరప్, ఇది అమెరికా అని దేశాలు చూపిస్తున్నాడు. 6 ఏళ్ళోడికి ఏం అర్థం అవుతుంది? ఏం అర్థం కావట్లేదు. ఆడు బెక్క మొహం పెట్టి చూస్తున్నాడు. అప్పుడు ఆ ప్రపంచ పటాన్ని మొక్కలు మొక్కలుగా చింపేశాడంట. చింపేసి ఓ ప్లేట్లో వేసి, రే దీన్ని తీసుకెళ్ళి ఇందా చూసాక ప్రపంచ పటాన్నే మళ్ళీ అతికించుకొని రారా అన్నాడంట. వాడు 20 నిమిషాల్లో ప్రపంచ పటం అతికించుకొని తెచ్చాడంట. డాడీ ఇదిగో అన్నాడంట. అంటే అరే ఎలా అతికిచ్చావురా అన్నాడంట. చాలా సులభం అన్నాడంట. ఎలా అతికిచ్చావురా బాబు, నువ్వు అసలు రావు నా జోలికి అనుకున్నా, 20 నిమిషాల్లో ప్రత్యక్షమయ్యావు. ఎలా అతికిచ్చారో చెప్పంటే, డాడీ ఏం లేదు బాబడి, కాగితం మొక్కలన్నీ చూస్తూ ఉంటే ఒక కన్ను కనబడింది. ఒక కన్ను ఉందంటే రెండో కన్ను ఉండాలి కదా, ఎతిక రెండో కన్ను దొరికింది. ఆ 2 కళ్ళు కింద ముక్కు ఉండాలిగా, ముక్కు, దాని కింద నోరు. విధంగా చివరికి ఇలా నుంచున్న మనిషి వచ్చాడు. డాడీ ఏంట్రా చెప్తున్నా? ఏమో డాడీ నాకు తెలియదు, ఇలాంటి బొమ్మ వచ్చింది, అతికిచ్చా, తిప్పి నీ దగ్గరికి తెచ్చా అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ ప్రపంచ పటం ఉన్నటువంటి కాగితం వెనకాల నుంచున్న మనిషి బొమ్మ ఉంది. మనిషిని సెట్ చేస్తే ప్రపంచం సెట్ అయిపోయింది. విషయం అది. సమస్య ప్రపంచంతో లేదు, మరి ఎవరితో ఉంది? మనతో ఉంది. అర్థమైందా? విశాఖపట్నం బాగాలేదని నువ్వు విజయవాడ వెళ్తే ఏమన్నా బాగుపడతావా? పోనీ చెప్పు. విజయవాడ వెళ్తే బాగోలేదని వాషింగ్టన్ తీసుకెళ్తే బాగుపడతావా? నువ్వు విజయవాడ వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా, వీసా కోడేరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వే. బాగుపడాల్సింది నువ్వు కానీ నీ చుట్టూ ఉన్న పట్టణం కాదు. ఇది స్మార్ట్ సిటీ అవనే, లేకపోతే సుత్తి సిటీ అవనే. నువ్వు స్మార్ట్ సిటీలో సుత్తిగాడుకున్న గాడిలాగా ఉండే బదులు సుత్తి సిటీలో స్మార్ట్గా ఉండటం బెటర్ కదా. సిటీ మారిందా లేదా కాదు, నీ బతుకు మారిందా లేదా కావాలి.